మాస్టర్ వీకే సుందరవనం. మాస్టర్ వీకే అంటే మాస్టర్ ఎక్కడ కృష్ణమాచార్య గారు. మాస్టర్ గారు తన జీవితాన్ని లోకహితం కోసం కంపెనీ చేసిన మహనీయులు, మహాత్ములు మాస్టర్ వీకే గారు. మాస్టర్ గారు త్యాగానికి సంకేతంగా, నిస్వార్థ సేవలకు సంకేతంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖ సాగర్ తీరంలో చక్కని ప్రదేశంలో ఒక స్థలాన్ని కేటాయించి మాస్టర్ విగ్రహం పెట్టుకోవడానికి అనుమతించారు. 1990 సంవత్సరంలో ఆగస్టు 11వ తేదీని ఈ మాస్టర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. జయదుర్పేటం గౌరవాధ్యక్షులైన మాస్టర్ పాలిత కుమార్ గారు దంపతులు సోదర బృందం కలిపి ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు మనకి జనవరి 1వ తేదీ 2020 సంవత్సరం 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అన్నమాట. అది మంచి విషయం. జనవరి 1వ తేదీ నాడే ఆ రోజు ముక్కోటి ఏకాదశి జరిగిందన్నమాట. అప్పుడు అప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు జరుగుతుంది 30వ వార్షికోత్సవం అన్నమాట. జనవరి 1వ తేదీ కాబట్టి భౌగోళికంగా ఉన్న జిజ్ఞాసులు, భక్తులు, సాధకులు, సేవకులు శుభాకాంక్షలు. మాస్టర్ వీకే తన జీవితాన్ని జగద్గతాన్ని సమర్పించిన ఒక మహాత్ములు మనం చెప్పుకున్నాం. మనం మాస్టర్ గారు విష్ణుదేవునికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు. మాస్టర్ వీకే వైద్యము, స్పిరిచువల్ అస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ, హోమియోపతి, అదేవిధంగా వేదము, పురాణాలు, లోకమైన గ్రంథాలని 100 వేదాలు రచించారు మాస్టర్ వీకే గారు. ఈ కార్యక్రమం ఎప్పుడో మనకు ఉత్సాహపతి జరుగుతుంటుంది. ఈరోజు ఉదయం మనకి మాస్టర్ శ్రీ పేదను జరుపుకున్నాం, గాయత్రి మంత్ర గానం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మాస్టర్ వీకే గారు అందించిన లక్ష్మీనారాయణ పూజ, మాస్టర్ గారు దాన్ని ఉపాసన చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, సిద్ధులు పొంది ఆ పూజా విధానాన్ని గౌతుల సౌరభం అనుగ్రహారన్నమాట. గోదావరి టీచర్ ట్రస్ట్ గౌతులు పెట్టాం అన్నమాట. దాన్ని మాస్టర్ వీకే గారు 1971లో విశాఖపట్నం స్థాపించారు. భౌగోళికంగా 20 దేశాలలో ఈ ట్రస్ట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం లక్ష్మీనారాయణ పూజని చిరంజీవి కంబర గురుప్రసాద్ దంపతులు నిర్వర్తించారు. తర్వాత ఇందులో 200 మంది భక్తులు పాల్గొన్నారు. మాస్టర్ వీకే నిలయం సమర్పించి కార్యక్రమం ప్రస్తుతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి విదేశీయులు బాగున్నారు అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నంలో మనం నిర్వహించే గురుపూజ ఉత్సవాలకి విదేశీయులు వస్తూ ఉంటారు. మాస్టర్ శ్రీ గురుపూజ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం అన్నమాట. 60వ గురుపూజ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మనకి. అందులో భాగంగా వచ్చిన వాళ్ళు విదేశీయులకు పాల్గొన్నారు అన్నమాట. వాళ్ళ గాయత్రి మంత్రం వచ్చు, వేదాశాస్త్రం వచ్చు, విష్ణుశాస్త్రం వచ్చు, మన భారతీయ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని వాళ్ళు బాగా ఆ రుచిని పొందిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు భౌగోళికంగా. దానికి కారణం మాస్టర్ వీకే గారి యొక్క ఆధ్యాత్మిక ప్రబోధం, ఆధ్యాత్మిక పర్యటనలు, అదే రకం మా స్వాతి కుమార్ గారి యొక్క పర్యటనలు ఆ ప్రభావం కారణంగా ప్రేరణ చెంది, ప్రచోదనం చెంది వేలాది మంది ఇప్పుడు మాస్టర్ మార్గంలో, విష్ణు మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ మార్గానికి పరమావధి ఏంటంటే సుఫలమాన్ని ఆచరిస్తూ, సంఘ సేవను ఆచరిస్తూ, ఆచరణ సాధన చేస్తూ పరిణితి చెందాలి, తరించాలి అనేది, అమృతత్వం పొందాలి అనేది ఈ మార్గం యొక్క పరమావధి. మాస్టర్ శ్రీ ప్రార్థన వలన అప్రయత్నంగా మనకి ఒక ధైర్యం సిద్ధిస్తూ ఉంటుంది, ధైర్యత్నం వస్తూ ఉంటుంది. మాస్టర్ వీకే బోధనలో మనకి ప్రబోధం మనకి అందించబడుతూ ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ వే ఆఫ్ లివింగ్ మాస్టర్ వీకే ప్రబోధించారు మనకి. కాబట్టి ఇప్పుడు మాస్టర్ వీకే గారు వేపర్తం చేసి 3 దశాబ్దాలు అయినప్పుడు కూడా మాస్టర్ గారిని భౌగోళికంగా ఆరాధిస్తూ ఉంటారు. వ్యక్తిగత ఆరాధన కన్నా మాస్టర్ మార్గంలో విష్ణువు యొక్క మార్గం గొప్పది, విధానం గొప్పది కూడా. ఆ విధానానికి మనం ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి అలాంటి ప్రబోధకుని యొక్క పాలక విశాఖ సాగర తీరంలో చక్కని ప్రదేశంలో ఏర్పాటు చేయబడిన మాస్టర్ వీకే సుందరవనంలో ఈ కార్యక్రమాలు నిర్వర్తించబడుతుంటాయి. ప్రత్యేకించి మాస్టర్ వీకే దేహప్రత్యేక దినమైన పాల్గొన పౌర్ణిమ అంటాం. దానిని మాస్టర్ వీకే పౌర్ణిమగా వ్యవహరిస్తుంటాం మేము. అప్పుడు సాయంత్రం ఇక్కడ ప్రేయరు, అభిషేకం చేస్తూ ఉంటాం. అదేవిధంగా మాస్టర్ వీకే జన్మదినం ఆగస్టు 11వ తేదీ కూడా
కార్యక్రమం నిర్వహిస్తుంటాం. రకరకాల కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. కాబట్టి ఈ మాస్టర్ శిక్షణలో ఎంతో మంది వచ్చి ఆహారం పొందుతుంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా మాస్టర్ గారి విగ్రహానికి ఉదయం సాయంత్రం ఆ అనుయాలు పూలలను సమర్పిస్తుంటారు. అంటే 30 సంవత్సరాలు అయిందనమాట. అది భక్తి సంకేతంగా భావం చేస్తున్నాం మనం. పక్కన అన్నమాచార్య మండపం కూడా ఉంది. అది కూడా మన దైవదురుపేటం సకల గుండె కాదంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుగుతూ ఒకటే, మనతో ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, యోగపరంగా జీవించాలి, మన జీవితం సద్వినియోగం కావాలి. మాస్టర్ జీవిత మార్గంలో ఉన్న వాక్యాలు ఉంటాయన్నమాట. ప్రయోగము, యోగము, వినియోగం అని చెప్పి. ప్రయోగము, యోగము, వినియోగము. మనం వినియోగాలు కాబట్టి విజ్ఞాత కర్మాన్ని మాస్టర్ మనం ప్రబోధించాలి మాస్టర్ గారు. కాబట్టి ఆ రకంగా జీవించాలని త్యాగం చేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.